హాయ్ ఫ్రెండ్స్, అంటార్కిటికా యొక్క తెలియని మరియు భయానక ప్రపంచం లెక్కలేనన్ని రహస్యాలతో నిండుంది. వాటిలో కొన్ని పరిష్కరించబడితే మరికొన్ని ఇంకా రహస్యాలుగానే మిగిలిపోయాయి. దట్టమైన మంచు కింద ఒక ప్రపంచం ఉంది మరియు అక్కడ లభించిన ఐస్ క్యూబ్ 10 లక్షల సంవత్సరాల పురాతనమైంది. ఇది మనల్ని టైం ట్రావెల్ చేయించి భూమి యొక్క గతం గురించి తెలుసుకునేలా చేస్తుంది. అంటార్కిటికాను ప్రపంచంలోని దిగువ లేదా దక్షిణ ధ్రువం అని కూడా పిలుస్తారు. ఇక్కడ మంచు షీల్డ్స్ యొక్క మందం 4.7 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది ఎంత లోతుగా ఉంటుంది అంటే బుర్జ్ ఖలీఫా లాంటి 5 భవనాలను ఒకదానిపై ఒకటి వరుసగా నిలబెట్టొచ్చు. లక్షలాది ఏళ్ల నాటి రహస్యాలు ఇప్పటికీ ఈ మంచులో నిక్షిప్తమై ఉన్నాయి. ముందుగా మంచు కింద దాగి ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుందాం. నవంబర్ 7, 2022లో శాటిలైట్ చిత్రాల సాయంతో పరిశోధకులు అంటార్కిటికాలో ఉన్న లార్సెన్ బి ఐస్ షెల్ఫ్లో కొన్ని పగుళ్లను గుర్తించారు. 2021 తర్వాత ఫోటోల్లో మాత్రమే పగుళ్ళు లాంటి గుర్తులు కనిపించినప్పటి నుంచి అనుమానం వచ్చింది. ఎందుకంటే అంతకుముందు అక్కడ అలాంటి జాడ కనిపించలేదు. ఈ పగుళ్లను పరిశోధించడానికి వారు హాట్ వాటర్ డ్రిల్ ముందు కెమెరాను ఉంచి రంధ్రం చేయడం ప్రారంభించారు. సుమారు 500 మీటర్ల లోతుకు చేరుకున్న తర్వాత డ్రిల్ ముందు అమర్చిన కెమెరా అంటార్కిటికా క్రింద ఉన్న ఒక వింత ప్రపంచం యొక్క దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఐస్ షెల్ఫ్ గుండా ఒక రహస్య నది వెళుతుంది. దాని లోపల వేల మరియు లక్షల యాంపిపోడ్స్ ఉన్నాయి. ఈ యాంపిపోడ్స్ రొయ్యల పోలిక కలిగి ఉంటాయి. ఇవి దాదాపుగా వాటిలాగానే ఉంటాయి. ఇవి డ్రిల్ చేయడం వల్ల చాలా చురుగ్గా కనిపించాయి. అంటార్కిటికాలో రిమోట్ ఐస్ షెల్ఫ్కి 500 మీటర్ల లోపల యాంపిపోడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎలా బ్రతకగలుగుతున్నాయి, అవి ఆహారం తీసుకుంటాయని నిపుణులు చెప్పారు. దీని అర్థం అంటార్కిటికాలోని ఈ రహస్య నదిలో ఏదో ఒక సమయంలో మొక్కలుండేవి. వాటిని తినే ఇవి తమ ప్రపంచాన్ని ఏర్పరచుకుని ఉండొచ్చు. నెంబర్ 6. ఇప్పటి వరకు సముద్రంలోని లోతైన పాయింట్ ఛాలెంజ్ డీప్. 2వ లోతైన పాయింట్ బ్రౌన్సన్ డీప్. 3వ లోతైన పాయింట్ ఎక్కడుందో తెలుసా? అంటార్కిటికాలోని దక్షిణ మహాసముద్రంలో. దీన్ని ఫ్యాక్టోరియన్ డీప్ అంటారు. దీన్ని 2019లో కనుగొన్నారు. దీని లోతు 7437 మీటర్లు అని లెక్కించబడింది. ఫ్యాక్టోరియన్ డీప్ను సోనార్ స్కానింగ్ సహాయంతో అంటార్కిటికా సమీపంలో గుర్తించారు. షిప్లో సోనార్ స్కాన్ను ఉంచి దక్షిణ సముద్రం యొక్క చల్లని నీటిపై ప్రయోగించారు. ఇప్పటి వరకు సోనార్ స్కాన్ వల్ల ఏర్పడిన ఈ ఫోర్స్కు 1200 పరీక్షలు జరిగాయి. అయితే ఈ పాయింట్ ఎలా ఏర్పడింది మరియు దాని చుట్టుపక్కల సముద్ర ప్రాంతంలో దానికి సంబంధం ఏంటో పరిశోధకులు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. నెంబర్ 5. 2022లో అంటార్కిటికా గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ లైన్లోని ప్రయాణికులు నీటిలో చాలా పెద్ద జెల్లీ ఫిష్ని చూశారు. క్రూజ్ యొక్క ఆపరేటర్ సబ్మెరైన్స్ని మోహరించి ప్రయాణికులను నీటి లోపలున్న జెల్లీ ఫిష్ని చూపించడానికి తీసుకువెళ్ళాడు. ఇది చాలా పెద్ద జెల్లీ ఫిష్. ఇది దాదాపుగా 33 ఫీట్ల వరకు ఉంది. దీన్ని జైంట్ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ సాధారణంగా సముద్రంలో 3500 అడుగుల లోతులో నివసిస్తుంది. కానీ అది అంటార్కిటికా యొక్క సముద్ర ఉపరితలంపై కనిపించింది. అంత పెద్ద జెల్లీ ఫిష్ ఈ వాతావరణంలో ఏం చేస్తుందో ఇప్పటి వరకు పరిశోధకులు ధృవీకరించలేకపోయారు. నెంబర్ 4. అంటార్కిటికాలోని నిర్జనమైన మంచు మైదానాల మధ్య 90 మిలియన్ సంవత్సరాల పురాతనమైన మంచు లోపల నుంచి పురాతన రెయిన్ ఫారెస్ట్ ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇదివరకు అంటార్కిటికా కోల్పోయిన దాన్ని గుర్తు చేసింది. ఈ ఫాజిలైజ్డ్ అడవి మంచుతో కప్పబడి ఉన్న సముద్రం కింద లభించింది. దీనిలో వేర్లు, పాలిన్ మరియు వాటి విత్తనాలు కనుగొనబడ్డాయి. రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా అవి క్రియోటస్ పీరియడ్కు చెందినవి. ఆ సమయంలో భూమి యొక్క వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా ఎక్కువ వేడి ఉండేది. ఈ శిలాజాలు అంటార్కిటికా యొక్క పశ్చిమ లోయలు మరియు రంగురంగుల చెట్లు ఉన్న మ్యాప్ను చూపిస్తున్నాయి. ఇది కాకుండా 1909లో బొగ్గు లభించడం అంటార్కిటికాలో రెయిన్ ఫారెస్ట్ మిలియన్ల సంవత్సరాలుగా ఉందని చెప్పడానికి సంకేతం. కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఉన్న ఫారెస్ట్ ఇప్పుడు శిలాజ ఇంధనంగా మారింది. నెంబర్ 3. అంటార్కిటికాలోని బంజరు పర్వతం లోపల నుంచి ఇప్పటి వరకు చాలా మెటిరాయిడ్స్ కనుగొనబడ్డాయి. ఇవేం సాధారణ రాళ్లు కాదు, చాలా పెద్ద విశ్వాసానికి చెందిన సాక్ష్యాలు. వీటిలో చాలా మెటిరాయిడ్స్ మన పక్క ప్లానెట్ అయిన మార్స్కు సంబంధించినవి. వాటిలో ఒక మెట్రాయిడ్ యొక్క పేరు ALH 84001. ఇది మన సౌర వ్యవస్థలోని పురాతన వస్తువు. 1966లో ఈ మెట్రాయిడ్ ప్రధాన వార్తగా నిలిచింది. మార్స్ నుంచి వచ్చిన ఈ మెట్రాయిడ్లో మైక్రోఫాజిల్స్ ఉన్నట్టు శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి. దీని అర్థం ఎప్పుడైతే ఈ మెట్రాయిడ్ మార్స్ నుంచి విడిపోయి అక్కడికి వచ్చిందో ఆ సమయంలో మార్స్పై జీవం ఉంది. శాస్త్రవేత్తల యొక్క ఈ వాదనల కారణంగానే ఈరోజు మార్స్పై జీవితాన్ని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మెట్రాయిడ్ వల్ల శాస్త్రవేత్తలకు మార్స్ యొక్క వాతావరణాన్ని మరియు అక్కడ ఉన్న అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి వాటిపై పరిశోధన చేసే అవకాశం లభించింది. ఇందులో కొన్ని ఖనిజాలు కూడా కనుగొనబడ్డాయి. అవి కేవలం నీటిలో మాత్రమే ఉంటాయి. మార్స్పై నీరు పెద్ద మొత్తంలో ప్రవహించేది అనడానికి ఇదే సాక్ష్యం. నెంబర్ 2,
శాస్త్రవేత్తలకు భూమి యొక్క గత పరిస్థితుల గురించి ఇంత ఖచ్చితంగా ఈ విధంగా తెలుస్తుంది అని మనలోని చాలామందికి తరచుగా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. ఈ రహస్యం కూడా అంటార్కిటికాలోని మంచులో గల పురాతన ఐస్ క్యూబ్స్లో ఉంది. ఈ మంచు ఇక్కడ గత వేల కాదు లక్షల సంవత్సరాల నుంచి కరగకుండా ఉంది. అంటే వాటి లోపల ఆ సమయానికి సంబంధించిన వాతావరణం యొక్క ఎయిర్ బబుల్స్ ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి. ఎక్కడి వరకు చేరుకోవడానికి ఐస్ యొక్క పూర్తి కోర్ను డ్రిల్ చేసి బయటకు తీస్తారు. ఇక్కడ ఎంత కోర్ లభిస్తుందో గత సమయ పరిస్థితులను తెలుసుకోవడం అంతే సులభం అవుతుంది. ఈ ఐస్ క్యూబ్స్లోని నిల్వ ఉన్న ఎయిర్ బబుల్స్ తమలో ప్రతి సంవత్సరం యొక్క వాతావరణ పరిస్థితులను నిల్వ చేసి పెట్టాయి. ఇవి ఏన్షియంట్ ఎయిర్ బబుల్స్. వీటిని వేల లక్షల సంవత్సరాల నుంచి ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. వీటిలో నిల్వ ఉన్న గ్యాసెస్పై అధ్యయనం చేసి భూమి యొక్క గతిని అంచనా వేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. ఇక నంబర్ 1, 1950లో అంటార్కిటికాలోని ఐస్ షీల్డ్స్ యొక్క కింద చాలా పెద్ద పర్వత శ్రేణి కనుగొనబడింది. దీన్ని గ్యాంబుల్ స్టీవ్ పర్వత శ్రేణి అని పిలుస్తారు. 1200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణి 3000 మీటర్స్ ఎత్తు వరకు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని ఇతర పర్వతాలతో పోలిస్తే ఈ పర్వతాలు చాలా విచిత్రమైనవి. సాధారణంగా ఏ ప్రదేశంలోనైతే ఈ పర్వతాలు లభించాయో దానికనుగుణంగా ఇవి చాలా పురాతనమైనవి ఉండాలి. కానీ వీటి నిర్మాణం ప్రకారం ఈ పర్వతాలు అంత పురాతనమైనవి కావు. మంచు యొక్క చాలా కిలోమీటర్ల కింద కూడా వీటి ఆనవాళ్లు ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే పర్వతాలు చాలా మటుకు టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఏర్పడతాయి. కానీ అంటార్కిటికాలో అటువంటి కదలికలు ఏమీ లేవు. ఈ పర్వతాలు భూమి లోపల ఉన్న మాగ్మా పేలడం వల్ల ఏర్పడ్డాయని అర్థం. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని రుజువుపరచడానికి శాస్త్రీయమైన ఆధారం ఏదీ లభించలేదు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.